but in the presence of Yajna Bhokta, that is Mahavishnu. So in all these sacrifices, ఫస్ట్ ప్రథమ భక్తులు ఎవరు అంటే మహావిష్ణు. ఆయన సమక్షంలో ఆ ఇంద్రుడికి సమర్పిస్తూ ఉంటారన్నమాట. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఆ ప్రథమ భక్తుని అందరూ మర్చిపోయారు. ఆ విష్ణువుని నారాయణని అందరూ మర్చిపోయి మనం దేవతా ఆరాధనలో పడిపోయాం. వీళ్ళే సుప్రీంసు అనుకుని దేవతలను అందరినీ పూజించడం ప్రారంభించామన్నమాట, విష్ణువుకి కనెక్షన్ లేకుండా. Without reference to Lord Vishnu or Narayana, we started worshipping devatas as supreme deities. ఈ దేవతామూర్తుల కంటే ఇంకా గొప్పవాళ్ళు లేరు, వారికంటే పైవాళ్ళు లేరు అన్న భావంతో మనం ఏం చేశాము అంటే we have forgotten the ప్రథమ భోక్త. ఫస్ట్ మనం నైవేద్యం ఇవ్వాల్సింది ఎవరికి అంటే ఆ నారాయణుడికే, ఆ కృష్ణుడికే మాట. సో అందుకనే కృష్ణుడు ఇక్కడ అడుగుతున్నాడు అన్నమాట తండ్రిని, ఏం చేస్తున్నారు, ప్రొసీజర్ చెప్పండి. ఏంటా ప్రొసీజరు అంటే ప్రప్రథమంగా విష్ణువుని ఆరాధిస్తున్నారా? లేదు. మరి దీని ఫలితం ఏమిటి తెలుసా, పర్పస్ ఏమిటో తెలుసా అని అడగడం ప్రారంభించాడు. సో దెన్ కృష్ణ ఈజ్ క్వశ్చనింగ్ ఆల్ దిస్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ యు ఆర్ ఫాలోయింగ్ ఫర్ దిస్ ఇంద్రయజ్ఞ? వాట్ ఈస్ ద రిజల్ట్? What is the purpose? Actually, any ritual that we do, we should know the purpose. If you want 100% result, then we should know what is the purpose of the rituals. మనం అప్పుడప్పుడు వీటినన్నిటిని అంటే తంతులు అంటే రిచువల్స్ చేస్తుంటాం అన్నమాట, కొన్ని క్రియలు చేస్తుంటాం కదా. దాని వెనకాల ఉన్న పర్పస్ ఏమిటి మనకు అర్థం కాదు. Any ritual without purpose, without result is not useful. శాస్త్రం ఎంకరేజ్ చేయట్లా ఇట్లాంటి బ్లైండ్ రిచువల్స్ ఫాలో కమ్మని మన శాస్త్రం చెప్పట్లా. కృష్ణుడు కూడా అదే అంటున్నాడు, డోంట్ ఫాలో ఎనీథింగ్ బ్లైండ్లీ, యూ షుడ్ నో పర్పస్ అండ్ యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద రిజల్ట్. వితౌట్ ఫలితం లేకుండా ఎందుకు ఈ తంతులు, ఈ కార్యక్రమాలు అనేసి కృష్ణుడు అడుగుతున్నాడు అన్నమాట. వాట్ ఈస్ ద రిజల్ట్ ఇఫ్ యూ డోంట్ నో? సో దట్స్ వై వీ హ్యావ్ టు నో ద పర్పస్ బిహైండ్ రిచువల్స్. దీనికి ప్రభుపాదుల వారు ఒక స్టోరీ చెప్తారు. ఒకసారి ఏదో పెళ్ళి జరుగుతూ ఉంది, ఆల్రెడీ పీటల మీద అమ్మాయి అబ్బాయి కూర్చుని ఉన్నారు. దేర్ వన్ మ్యారేజ్ ఈజ్ హ్యాపెనింగ్. Both the bride and bridegroom are already seated on the pitas. Then the muhurtam is coming very close. ముహూర్తం దగ్గరికి వచ్చేసింది. కరెక్ట్గా ముహూర్తం సమయానికి ఒక పిల్ల అక్కడికి వచ్చింది. ఎగ్జాక్ట్లీ అట్ ద టైమ్ ఆఫ్ దట్ ముహూర్త వన్ క్యాట్ కేమ్ దేర్. నౌ క్యాట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ఆస్పీషియస్. ఆ సమయంలో పిల్లి వచ్చింది ఏంట్రా అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్దలు వెంటనే ఒక పెద్ద బుట్టని తీసుకుని ఆ పిల్లి మీద పెట్టేశారు. ఇమ్మీడియట్లీ దే టుక్ వన్ బిగ్ బాస్కెట్ అండ్ కవర్డ్ దట్ క్యాట్. దే పుట్ ద క్యాట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ద క్యాట్. దెన్ ద మ్యారేజ్ హ్యాపెండ్ అండ్ the bride and bridegroom, they had their own children and the children also came for marriageable age. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలకి పెళ్లి చేసే వయసుకు వచ్చింది. మళ్ళీ ఆ పిల్లలకి మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఒక పిల్లిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని మీద బొట్టు పెట్టారు. they are arranging marriage for their children, and what they did, they brought one cat and then they put one basket on top of it as part of the arrangements. Now this is called ritual. ఆనవాయి రా లేకపోతే సంప్రదాయాలు రా అంటే మనం కాదు. We should understand what is the purpose. The purpose should be
ప్లీజింగ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్. భగవంతుడిని ప్రీత్యర్థంగా మనం చేయాలన్నమాట. ఏం చేసినా ఆయన సంతృప్తి పరచకపోతే ఏం చేసినా ఫలితం రాదు. వితౌట్ సాటిస్ఫైయింగ్ ద సుప్రీం లార్డ్ దెర్ ఈజ్ నో బెనిఫిట్, దెర్ ఈజ్ నో యూస్ ఇన్ డూయింగ్ సో మెనీ థింగ్స్. సో అందుకనే కృష్ణ ఈజ్ ఆస్కింగ్ నంద మహారాజ్, అండ్ నంద ఈజ్ సెయింగ్, సీ వీ హ్యావ్ టు, ఇట్స్ ఎ ట్రెడిషన్, వీ హ్యావ్ టు ఆఫర్ నో సంథింగ్ టు ఇంద్ర. Then Krishna, he explains, no, Indra is appointed by Lord Vishnu. This universal government, in this universal government, there are 3 crore devatas. ఈ విశ్వంలో, ఈ విశ్వం అనే రాజ్యంలో 3 కోట్ల దేవతలు ఉన్నారు. 3 కోటి దేవతలు కలిసినారు అనేసి ఒక పాట ఉంది కదా. సో వాట్ ఆర్ దిస్ దేవతాస్? దే టేక్ కేర్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ దేవతలందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే వసతులన్నింటినీ కూడా వారే ఏర్పాటు చేస్తారన్నమాట. ఒకసారి నేను మన ఇక్కడ ఒక కిచెన్ ఉంది కదా, అక్కడ కంది నుండి ఐఐటి అక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తున్నాను అనమాట, వెనక్కి వస్తున్నాను. I am coming back from our kitchen to temple. Then there was heavy rain, very heavy rain. Then we could not actually drive the car. So I told him, you take a little bit inside some building that they have some compound. Go inside and then wait there till the rain comes down. ఎంత భారీగా వర్షం పడుతుందంటే మేము ముందుకు వెళ్ళలేకపోయాం అన్నమాట కారులో. ఆ పక్కన ఒక చిన్న కాంపౌండ్ వాల్ ఏదో ఉంటే అక్కడ లోనికి వెళ్ళిపోయాం అన్నమాట. సో దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ we started again driving back. Then the rain has come down little bit. Then we came to the place where the road is completely dry, no rain. And then after some time when we go on same road, completely rain. Actually water is overflowing. And then we came to that temple. కొంత దూరం రాగానే అక్కడ అసలు అంతా డ్రైగా ఉందన్నమాట రోడ్లో, అసలు వర్షమే పడలేదు అక్కడ. ఇంకాస్త దూరం వెళ్ళగానే వర్షం పడింది. నౌ సేమ్ రోడ్, ఎవ్రీవేర్ ఇట్స్ రైనింగ్, బట్ ఇన్ దిస్ పోర్షన్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్. వై? అన్ని చోట్ల వర్షం పడుతోంది, ఇక్కడ మాత్రం వర్షం పడలేదు. ఎందుకు? బికాస్ దేర్ ఈస్ సంబడీ హూ ఈస్ డిసైడింగ్. There is a discrimination. Here there should be rain, here there should not be rain. ఇక్కడ వర్షం పడాలి, ఇక్కడ పడకూడదు. ఎవరో డిసైడ్ చేస్తున్నారు కదా. That personality is Lord Indra. But such demigods are there. How many number? 3 crore. That's why in Hinduism there is some confusion. People think you have 3 crore గాడ్స్, 3 కోట్ల మంది 3 కోటి దేవతలు అంటే 3 కోటి దేవుళ్ళు ఉన్నారు మీకు. మరి ఎంతమంది హిందువులు ఉన్నారు? 100 కోట్లు. అంటే ఒక్కొక్క హిందువుకి 3 అంటే 3 హిందువులకి ఒక దేవుడు ఉన్నాడు మీకు అనేసి వాళ్ళు కాస్త. కానీ యాక్చువల్గా మనకు కూడా ఒకే ఒక దేవుడు. We are also having only one supreme personality of Godhead. Now who is that? That is Krishna. That is Narayana. In Bhagavad Gita, Krishna says, Aham Adrihi Devanam. Anni devatalaku nene Adini antaడు. I am the source of all the demigods. Actually that's the fact. Aham Sarvasya Prabhavaha. Everything came from me. So then చిన్న కృష్ణుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నందుడికి ఏమంటాడు అంటే, ఈ ఇంద్ర యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు, ఇదే సామాగ్రిని తీసుకువెళ్ళి ఆ విష్ణువుకి అత్యంత గొప్ప భక్తుడు, ఆ శ్రీహరికి భక్తుడైన ఆ గోవర్ధనుడికి పూజ చేయండి అని చెప్తాడు. హరిదాస వర్య
హరిదాసులు అంటే కృష్ణ భక్తులు, లేకపోతే నారాయణ భక్తులు, విష్ణు భక్తులు, వీళ్ళందరూ కూడా హరిదాసులు. మాకు కూడా పేర్లు వెనకాల దాసామని ఉంది, చూశారు. అదేదో బెంగాలీ, మేము బెంగాల్ వాళ్ళం కాదు. దట్ ఈస్ ఏ దాసులు అంటే మాకు దీక్ష పూర్తయిందనే లెక్క మాట. సో అవుట్ ఆఫ్ ఆల్ ద హరిదాస సర్వెంట్స్ ఆఫ్ లార్డ్ హరి, వర్య, that means the greatest servant is Govardhana, because he used to serve Krishna Balaram, he used to serve cows, he used to serve the gopis and the gopas, all the inhabitants of the Vrindavan, animals, everything. So he is such a wonderful servant. So Krishna ఏమన్నాడు అంటే, ఇంద్రుడికి చేసే బదులు ఇదే సామాగ్రిని తీసుకువెళ్ళి మీరు ఆ గోవర్ధనానికి పూజ చేయండి అంటాడు. దాన్నే గోవర్ధన పూజ అంటారు. ఆ పూజను ఎట్లా చేయాలనేసి తనే స్వయంగా చెప్తాడు. అందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఏమిటంటే అన్నకూటోత్సవము అంటారు అన్నమాట. ఇలాగ ఎన్నో రకాల పదార్థాలు తయారు చేసి ఆ శ్రీకృష్ణుడికి సమర్పించి, ఆ ప్రసాదాన్ని గోవర్ధనుడికి సమర్పించి ఇలాగా అన్నకూటంలాగా చేస్తారన్నమాట. చివరిన ఈ ప్రసాదాలన్నింటినీ కూడా భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో స్వీకరిస్తారన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ అన్నకూటోత్సవ. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద గోవర్ధన పూజ we organize 56 items to be offered to Lord Krishna, Radha and Krishna, and their prasadam is offered to Govardhan, and then that prasadam will come to each one of us. This is the అన్నకూటోత్సవ. సో భగవంతుడు ఆ రకంగా చెప్పగానే నందుడు వెంటనే ఆ సామాగ్రిని ఉపయోగించి గోవర్ధనుడికి పూజ చేస్తాడు. వెంటనే ఇంద్రుడు గమనిస్తున్నాడు అన్నీ, నాకు చేయాల్సిన పూజను ఈ రకంగా ఒక గోవర్ధన పర్వతానికి మరలిస్తాడా అని చెప్పి వెంటనే ఈ విశ్వాన్ని చివర్లో అంతం చేసే ఒక మేఘం ఉంటుంది, దాని పేరు సంవర్తక. ఆ మేఘాన్ని పిలిచి ఈ బృందావనంలో ఉండే ఈ వ్రజవాసులకు ఒక పెద్ద లెసన్ నేర్పించాలి మనం. మీరు అక్కడికి వెళ్ళి మొత్తం మేఘావృతం చేసి కుండపోతగా వర్షాలు కురిపించండి అని ఆదేశిస్తాడనమాట. సో ఇంద్ర బికమ్స్ వెరీ యాంగ్రీ because his worship is been diverted, and then he calls upon the devastating cloud called Samvartaka, and then tells him to inundate the entire Vrindavan. So that's the time the whole Vrindavan is in distress. Ashesha Klesha, the whole Vrindavan is full of distress. భక్తులందరూ కూడా, ఆ బృందావన వ్రజవాసులందరూ కూడా అశేష క్లేశ, ఎన్నో రకాల క్లేశాలకు గురవుతుంటే దెన్ దే ప్రే టు కృష్ణ, మై లార్డ్, వీ హ్యావ్ ఫాలోడ్ యువర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్, నౌ ప్లీజ్ ప్రొటెక్ట్ అస్. లుక్స్ లైక్ ఇంద్ర ఈస్ బికమ్ వెరీ యాంగ్రీ. రక్షించమని ప్రార్థించగానే దెన్ కృష్ణ he wants to reduce, he wants to remove the pride of Indra. భగవంతుడు ఇంద్రుడి యొక్క గర్వాన్ని తగ్గించడానికి మరియు వ్రజవాసుల రక్షణకి ఆయన వెంటనే ద లార్డ్ he lifts one big mountain, a big hill called Govardhana hill. When he lifted the Govardhana hill, Krishna's age is 7 years. అంటే మన స్టాండర్డ్ ప్రకారం 2వ తరగతి. And this hillock, if you want to do parikrama today, this is about 22 kilometers to 23 kilometers. That is the parikrama. Such a massive hill, Krishna, yes, he lifted. And then he lifted in and kept it on his little finger. In our body,
This is the weakest part, little finger. On this little finger, Krishna lifted and held the Govardhana hill like an umbrella for 7 days and 7 nights. 7 రోజుల పాటు 7 రాత్రుల పాటు ఆ గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులాగా పట్టుకుని నించుంటాడు స్వామి. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, చిటికన వేలు మీద నించున్నాడు. Then immediately all the Vrajavasis along with their animals, they took shelter under the Govardhana hill. Then immediately Ashesha Klesha Nashaya, Govardhana has relieved them from all the difficulties and kleshas. So అంటే మనకి ఒక మనిషి బ్రెయిన్కి ఇది అర్థం కాదన్నమాట. హౌ ఏ లిటిల్ బాయ్ కెన్ లిఫ్ట్ ఎ బిగ్ మౌంటైన్ లైక్ దిస్. ఒక చిన్న పిల్లవాడు ఆ రకంగా ఒక పెద్ద పర్వతాన్ని అట్లా ఎత్తగలడు. ఆచార్యులు శాస్త్రాలు ఏం చెప్పినాయి అంటే హౌ కృష్ణ లిఫ్టెడ్ దిస్ హిల్. దే సే యూ ఇమాజిన్ దర్ ఇస్ ఎ బిగ్ ఎలిఫెంట్, అతి పెద్ద ఏనుగు ఉందనుకోండి. అండ్ ఇఫ్ దట్ ఎలిఫెంట్ హ్యాస్ టు టేక్అవుట్ వన్, దాన్ని ఏమంటారు, పుట్టగొడుగులు, చిన్న పుట్టగొడుగు ఉంటుంది కదా, what do you call in English? Mushroom. Let us say it has to lift one mushroom. How it will lift? Just like that. సో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎట్లా ఎత్తాడు? అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఎవరో అట్లాస్ని ఎత్తినోడు ఒకడు ఉన్నాడు కదా, ఎంతో కష్టపడి ఆ భూమిని ఎట్లా మోయడానికి ప్రయత్నం. అది కాదు దేవుడంటే. దేవుడంటే చిటికన వేల మీద ఆ పర్వతాన్ని ఎత్తాడే, అది దేవుడు అంటే. సో ఎలా ఎత్తాడంటే, ఒక పెద్ద ఏనుగు ఒక చిన్న పొట్టగొడుగుని ఎలా అయితే గొడుగులాగా పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంతే. కృష్ణుడికి అసలు భారమే లేదు, పెద్ద డిఫికల్టీ అని. దెన్ వీ మే అండర్స్టాండ్ హౌ టు అండర్స్టాండ్ లాజికల్లీ. ఇదేమిటిది నాకు అర్థం కావట్లేదు, ఇంత భారీ పర్వతాన్ని ఎట్లా ఎదగలుగుతాడు? ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇన్ని స్వీట్లు ఉన్నాయి కదా, సమ్వేర్ దెర్ విల్ బి సమ్ యాంట్. ఒక చీమ ఎక్కడో ఉంటాయి, చీమలు ఉంటాయి కదా. చీమలు అవి 2 డైమెన్షన్స్ మాత్రమే చూడగలుగుతాయి. యాంట్ కెన్ ఓన్లీ పర్సీవ్ 2 డైమెన్షన్స్. బట్ వీఆర్ లివింగ్ ఇన్ 3 డైమెన్షన్స్. మనకి హైట్ కూడా ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ 3 డైమెన్షన్స్. చీమ యాంట్ కెన్ సీ ఓన్లీ ఎక్స్ అండ్ వై, కిందనే ఇలాగా పై చూడాలి, తెలియదు దానికి. అండ్ ఇఫ్ యూ గో టు ద యాంట్ అండ్ సే దేర్ ఈజ్ ఏ పర్సన్ కాల్డ్ హ్యూమన్ బీయింగ్, అండ్ ఇఫ్ దట్ హ్యూమన్ బీయింగ్ డస్ లైక్ దిస్, it will be a hurricane for you. If the human being does something like this, it will be a flood for you. ఆ చీమకి మనం వెళ్ళి చెప్పండి, మనిషి అనేవాడు ఒకడు ఉన్నాడు, చాలా పెద్దగా ఉంటాడు, గాలి ఊదితే నీకు పెద్ద తుఫాను వస్తుంది, వాడైనా చీదితే నీకు వరద వచ్చేస్తుంది, ఆ వలన చచ్చిపోతావు. అంటే చీమ ఏముంటుందంటే, అంటే టెక్నాలజీ చీమ ఏముంటుందంటే ఏదో నేను నమ్మను. ఐఐటి చీమ మాట అది. వాళ్ళు ఏమంటారంటే నేను నమ్మను. టెక్నాలజీ చీమ ఏమంటుందంటే ఇవన్నీ నేను నమ్మను, అన్ని స్టోరీ. ఇట్ ఈస్ సో ద యాంట్ కెనాట్ బిలీవ్ దట్ it can there is a person like that. For a human being, Devata is also like that. Somebody can control all the clouds. Somebody can control all the light and heat of the universe. Yes, we are seeing, no? Sun. Similarly, there is a personality even beyond the Devatas who is the supreme personality of Godhead, Narayana Krishna. So that's why today is the greatest wonderful occasion where we can remember the
ఓమ్నిపోటెన్సీ ఆఫ్ ద సుప్రీం లార్డ్, భగవంతుడి యొక్క శక్తిని అర్థం చేసుకోవడం. ఎట్ ద సేమ్ టైం ఈ భక్తవాత్సల్యం, ఆల్దో ఈజ్ వెరీ పవర్ఫుల్, స్టిల్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హిస్ డివోటీస్ హీ కెన్ డూ ఎనీథింగ్. తన భక్తులను రక్షించడానికి హీ కెన్ లిఫ్ట్ మౌంటైన్ ఆల్సో. దట్స్ వాట్ హీ హ్యాస్ షోన్. అది ఈ భగవంతుడి యొక్క తత్వం మాట. అండ్ టుడే దెర్ ఆర్ 2 వండర్ఫుల్ అకేషన్స్. Before I close the class, 2 wonderful occasions in this on this day, which are connected to our movement. As of today, Akshaya Patra has completed 25 years of our feeding. And Akshaya Patra is feeding today, every day, it is feeding 24 lakh children every single day. ఈ అక్షయ పాత్ర బిగినింగ్కి కారణం ఏమిటంటే, దెర్ ఇస్ వన్, ఒక చిన్న కారణం ఉందన్నమాట. ఏమిటి? ఈ గోవర్ధన పూజ ఫెస్టివల్ పూర్తయిన తర్వాత ఇలాగే ఎన్నో అన్నప్రసాదాలన్నీ భక్తులందరూ స్వీకరించి, అక్కడ ఒక చెత్త కుండీ ఉంటే ఆ చెత్త కుండీలో వాళ్ళు పడేస్తారన్నమాట విస్తరాకులన్నీను. పడేసిన తర్వాత ఫెస్టివల్ అంతా అయిపోయింది కదా, మా ఆచార్యులు ప్రభుపాదుల వారు, సాక్షాత్తు ప్రభుపాదుల వారు, ఆయన ఫెస్టివల్ పూర్తయిన తర్వాత తన రూమ్కి వెళ్ళిపోయి కొద్దిగా ప్రార్థన చేసుకుంటుంటే ఈ లోపల బయట కలకలం శబ్దాలు వస్తాయన్నమాట. ఏమవుతోందా అని చెప్పి నెమ్మదిగా బాల్కనీ వరకు నడుచుకుని వచ్చి బాల్కనీ నుండి చూస్తారన్నమాట, ఒక విండో నుండి చూస్తారన్నమాట. చూస్తే ఆయన చూసింది ఏమిటంటే, ఆ చెత్త కుండీలో ఉన్న ఆ పదార్థాలు తినడానికి కొంతమంది పేద పిల్లలు దగ్గరుండే ఒక గ్రామం నుండి వచ్చి వాళ్ళు తింటున్నారన్నమాట. అదే సమయంలో కొన్ని కుక్కలు కూడా వచ్చి ఆ పదార్థాల కోసం అక్కడ ఒక గలాట కింద జరుగుతోందన్నమాట. పిల్లలు కుక్కల్ని రకంగా చెప్పాలంటే ఫైటింగ్ లాగా జరుగుతోంది అక్కడ. ఆ సన్నివేశం చూడగానే ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే, ఎంత ఆకలిగా ఉంటే ఈ పిల్లలు ఇక్కడికి వచ్చున్నారు, ఏ మనిషికి పట్టకూడని స్థితి ఇది అని చెప్పి చాలా బాధగా ఆయన ఏమన్నారు అంటే, మాకందరికి ఒక ఆదేశం ఇచ్చారు. ఏమిటి? ఎక్కడైతే మన హరే కృష్ణ దేవస్థానం ఉందో దానికి 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదు అనేసి ఆయన ఆదేశించారు. ఎందుకు ఇచ్చారు? దేవస్థానము అంటే దేవుడు ఉండే స్థానము, ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు నించున్న స్థానము. తండ్రి ఉన్నప్పుడు పిల్లలు ఆకలిగా పోతారా? పోరు. మరి భగవంతుడు ఉన్న స్థానం దగ్గర నుండి చుట్టుపక్కల పిల్లలందరూ ఎలా ఆకలిగా పోగలరు? అందుకని ఆయన ఏమన్నారు అంటే, 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదు. ఆ ఆదేశం ప్రకారం మేము అక్షయ పాత్రను ప్రారంభించాం. ఈ రోజున అది విశేషంగా నడుస్తోంది. అంటే ప్రతిరోజు 24 లక్షల మంది. మాకే అర్థం కావట్లేదు, సాక్షాత్ అది కృష్ణుని నడిపిస్తున్న ప్రోగ్రాం అన్నమాట అది. సరే, ఇక్కడ హైదరాబాద్కి వచ్చాము మేము. వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మితం అయ్యింది. క్రమక్రమంగా గోల్డెన్ టెంపుల్ అదంతా కాస్త ఏమంటారు, నాకు సరిపోవట్లేదు అనమాట, ఇంకొక దేవస్థానం కావాల్సి వచ్చింది. సో అందుకనే కోకాపేటలో ఎప్పుడో 2012-13లో అక్కడికి వెళ్ళి ఒక కొంత ల్యాండ్ మాకు ఇవ్వండి, మాకు దేవస్థానం కట్టుకుంటాము అంటే ఉదార స్వభావంతో అక్కడ ఉండే ఒక గోశాల వాళ్ళు సరే తీసుకోండి స్వామీజీ అని చెప్పారు. అప్పట్లో అందరూ ఏమన్నారు అంటే, అంత దూరం ఎందుకు స్వామీజీ, చాలా దూరం కదా సిటీ నుండి, రూరల్ ఏరియా అది, ఎందుకు అని చెప్పారు. ఈ రోజున కోకాపేట అంటే భయం వస్తుంది, అక్కడ గజం గజం భయం కలిగిస్తాం అన్నమాట. సో
మరి మేము అక్కడ ల్యాండ్ తీసుకుందామనేసి అదే మాకు ఇచ్చారు. కానీ మాకు తెలిసింది ఏమిటంటే దాని మీద ఒక కేసు ఎవరో వేశారంట. హైదరాబాద్ తెలుసు కదా, ల్యాండ్ అంటే చాలా కష్టం. సో ఆ కేసు హైకోర్టు వరకు వెళ్ళింది, ఎవరికి తెలియదు. మేము తెలుసుకున్నాం, ఆ కేసును వాదించాం. 3 ఏళ్ల క్రితం ఇదే గోవర్ధన పూజ రోజున మాకు ఆర్డర్ వచ్చిందన్నమాట, ఫేవరబుల్గా ఈ 6 ఎకరాలు. ఇప్పుడు 6 ఎకరాల్లో ఒక భవ్యమైన మందిరం రాబోతోంది. 430 అడుగుల ఎత్తు ఉండే ఒక హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అనేది రాబోతోంది అక్కడ. ఈ కాన్సెప్ట్ మేము అనుకున్నాం చూడండి, 430 అడుగులని. అది అనుకుంటున్నప్పుడు అక్కడ అంత నిర్మానుష్యం, అక్కడ ఏం లేవు, హౌసులు లేవు, ఏం లేవు. అయినప్పటికీ ఎందుకో అనిపించింది అన్నమాట, పైకి వెళ్ళడం మంచిది అనేసి. ఈ రోజున మాకు అర్థమవుతుంది అన్నమాట ఎందుకు అని. ఎందుకంటే పక్కన అన్నీ పైకి వెళ్ళిపోయినాయి, ఎటు చూసినా పైకి వెళ్ళిపోతున్నాయి. సో కృష్ణుడు పైన ఉండాలి కాబట్టి ఆయన కూడా పైకి వెళ్ళాడు. ఆ దేవస్థానం పూర్తయితే తెలంగాణకే అది వన్నె తెచ్చే విధంగా, భారతదేశానికే వన్నె తెచ్చే విధంగా అదొక టూరిజం ప్లేస్ అవుతుంది. శ్రీ ప్రభుపాద కీ జై, శ్రీ గోవర్ధన పూజా మహామహోత్సవ్ కీ జై. హరే కృష్ణ. Hare Krishna. Let's give a huge round of applause once again to His Grace Satya Chandra Prabhu. Thank you very much, Prabhuji. So, eminent personalities present among us today. Let us welcome Srimati Just and inaugurate Kartika Deepam while we chant sacred mantras. I request the guests to kindly come forward to offer श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद ईश्वरः परमः कृष्णः सच्चिदानंद विग्रहः अनादिरादिर्गोविन्दः सर्वकारणकारणम् चिन्तामणि प्रकरसद्मसुकल्पवृक्षः लक्षावृतेषु सुरभिरभिपालयन्तम् लक्ष्मी सहस्रसरसम्भ्रमसेव्यमानम् गोविन्दमादिपुरुषं तमहं भजामि वेणुं वनन्तमरविन्ददलायताक्षम् बर्हावतं समसिताङ्गुलसुन्दराङ्गम् कन्दर्पकोटिकमनीयविशेषशोऽहम् गोविन्दमादिपुरुषं तमहं भजामि हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे
Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna. I request His Grace Satyagour Chandra Prabhu Jaya Giri Govardhan, Jaya Giri Govardhan, Giri Govardhan, Jaya Giri Govardhan, Jaya Giri Govardhan, Jaya Giri Govardhan, Giri Govardhan, Giri Govardhan, Jaya Giri Govardhan, Jaya Giri Govardhan. Jaya Giri Govardhan, Jaya Giri Govardhan, Jaya Giri Govardhan, Giri Govardhan, Jaya Giri Govardhan, Giri Govardhan, Jaya Giri Govardhan, Jaya Prabhupada. Thank you, sir. Thank you, madam, for gracing this event. Let's give a huge round of applause to our honored guests. Thank you once again. Called the Damodarashtakam to their lordships. After the Damodarashtakam, a special video will be played on Govardhan Leela, and while it is being played, our volunteers will be distributing ghee and offer your lamps from your respective places. Kindly cooperate and let us not hurry. Hare Krishna. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టంగా ఇప్పుడు దామోదరాష్టకం అనే ఒక భజన మనందరం పాడడం జరుగుతుందండి. ఆ తర్వాత గోవర్ధన లీల పైన ఒక స్పెషల్ వీడియో ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది. ఈ వీడియో ప్లే అవుతున్న సమయంలో అందరి హరే కృష్ణ. నౌ ఐ రిక్వెస్ట్ ది దామోదరాష్టకం భజన్ టు బి ప్లే. హరే కృష్ణ. Jaya Damodara, Jaya
लसत्कुण्डलं गोकुले व्रजमानम् नमामीश्वरं सच्चिदानन्दरूपम् लसत्कुण्डलं गोकुले व्रजमानम् यशोदाभयोमुखलाघवमानम् परामृष्टमात्यन्तु युतगोप्या युगन्तं मुहूर्ते प्रयुगममृजन्तं कलाम्बोजयुगमेन सातङ्कनेत्रम् शासकं पात्रिकान्तकण्ठा सितं ग्रेहं दामोदरं नमामीश्वरं सच्चिदानन्दरूपम् लसत्कुण्डलं गोकुले व्रजमानम् इति देवमोक्षं न मोक्षवतिं वा न चान्यं विनेहं परेशदप्रिया वेदान्ते वपुनाथ गोपाल नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले युगन्ते मुखा बिम्बधरामे नमस्याविरासामलं लक्ष्यामये नमो देवदानो गणनन्द विष्णु कुबेरात्मजबद्धभूते गयद्वा त्वयामोचितौ भक्ति वाचो कृतौ च
तथा प्रेम भक्तिं सकाम प्रयच्छ नमो शीघ्रहो नमस्ते स्तुदामे सूरदीप्तिदामे त्वदीयोदराय विश्वसिदामे स्तुदामे सूरदीप्तिदामे नमस्ते स्तुदामे सूरदीप्तिदामे नमो राधिकाय तदीय प्रियाय नमो नमो राधिकाय तदीय प्रियाय नमो नंदलीलाय लसत्कुण्डलं गोकुले व्रजमानं नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानं परामृशमत्यन्तदोषगोप्या यशोदाभियोगकलानभमानं लसत्कुण्डलं गोकुले व्रजमानं जय दामोदरा जय दामोदरा जय जय प्रभुपाद गुरुदेव प्रभुपाद गुरुदेव
ఇంద్ర, మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రజలు ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు అన్ని ప్రాంతాలలోనూ మీకు మర్యాద చేయడం కోసమే ఒకటయ్యారు. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళ జీవితం నాణ్యడానికి వర్షాన్ని కురిపించి వాళ్ళ అందరూ మిమ్మల్ని ఎలా పొందుతున్నారో వింటున్నారో ప్రభు. మీరే అందరికన్నా శక్తివంతుడు. నేను ఇంద్రుడిని, స్వర్గానికి రాజు. ఇంద్ర, నువ్వు నీ స్థానాన్ని మర్చిపోతున్నావు. నువ్వు చేస్తున్నది కేవలం నీ బాధ్యతే. నీలో నాకు వాళ్ళని పరిపాలిస్తున్నావు అంటే నా ఇష్ట ప్రకారం చేస్తాను. ఎవరి మాట వినను. ఇంద్ర, నేను నీ గురువుని. అందరూ నేను పొగుతున్నందు వల్ల గణన తాకిస్తుంది. దయచేసి ఈ ప్రవర్తనని మార్చుకో. ఈ రోజున ఇక్కడ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్
Hare Krishna,